హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ ఆల్ గవర్నమెంట్ జాబ్స్ తెలుగు. మన ఛానల్లో గవర్నమెంట్ నుంచి ఎలాంటి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయినా వెంటనే అప్డేట్ ఇస్తానండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలానే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఛానల్లో ఎటువంటి వీడియో అప్లోడ్ అయినా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మనం ఈ వీడియో విషయానికి వస్తే వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ నుంచి మనకి ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి. ఈ ఇన్స్టిట్యూట్ అనేది ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ ఫారెస్ట్రీ రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ అండర్లో వర్క్ అవుతుందండి. బెంగళూరులో ఉండే మనకి ఈ ఇన్స్టిట్యూట్ నుంచి డిఫరెంట్ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. మనం ఈ వీడియోలో ఏ పొజిషన్కి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి, దాని క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఏంటి, ఏజ్ క్రైటీరియా ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఇదిగోండి, ఇక్కడ ఇచ్చిన ఈ రెండు పొజిషన్కి మనకి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. ఒకటి టెక్నీషియన్, రెండోది ఫారెస్ట్ గార్డు. దీనికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ అన్ని చూద్దాం. టెక్నీషియన్ పొజిషన్ చూసుకుంటే దీనికి పే మ్యాట్రిక్స్ అండి లెవెల్ 3, అండ్ ఫారెస్ట్ గార్డ్ చూసుకుంటే ఇది పే మ్యాట్రిక్స్ లెవెల్ 2. రెండు పొజిషన్కి మీకు 40,000 అబవ్ ఉంటుంది ఈజీగా శాలరీ. గ్రాస్ శాలరీ అనేది 40,000 అబవ్ ఉంటుంది. అండ్ ఏజ్ విషయానికి వస్తే టెక్నీషియన్ పొజిషన్కి 18 to 30 ఇయర్స్ మధ్యలో ఉండాలండి ఏజ్. అండ్ ఫారెస్ట్ గార్డ్ విషయానికి వస్తే 18 to 27 ఇయర్స్ మధ్యలో ఉండాలి. అండ్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ చూసుకుంటే మనం టెక్నీషియన్ పొజిషన్కి 10+2 ఇన్ సైన్స్ అన్నాడు. అంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ చేసి ఉండి దాంతోపాటు 1 year ఐటీఐ కోర్స్ ఉండాలండి, సర్టిఫికేట్ కోర్సు. దేంట్లో అంటే వుడ్ వర్క్ టెక్నీషియన్. ఈ వుడ్ వర్క్ టెక్నీషియన్ కోర్సులో మీకు బ్రాంచ్లో ఐటీఐ సర్టిఫికేట్ ఉండాలి 10+2 సైన్స్తో పాటు. లేదు అనుకుంటే డిప్లొమా ఇన్ అడ్వాన్స్ వుడ్ వర్కింగ్, లేదనుకుంటే డిప్లొమా ఇన్ ప్లేవుడ్ అండ్ ప్యానల్ ప్రొడక్ట్స్ టెక్నాలజీ. వీటిలో ఈ బ్రాంచెస్లో మీకు డిప్లొమా ఉన్నా సరే ఈ పొజిషన్కి మీరు అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫర్దర్గా ఫారెస్ట్ గార్డ్ పొజిషన్ చూసుకుంటే దీనికి మెన్ అండ్ ఉమెన్ అంటే మేల్ అండ్ ఫీమేల్ ఇద్దరికి ఎలిజిబిలిటీ ఉంది ఫారెస్ట్ గార్డ్ పొజిషన్కి. దీనికి క్వాలిఫికేషన్ ఏంటంటే 12th పాస్ విత్ సైన్స్ అన్నాడు. అంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ బ్రాంచ్లో మీకు ఇంటర్మీడియట్ పాస్ అయ్యి దాంతోపాటు ఫారెస్ట్రీ ట్రైనింగ్ కోర్స్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ ఫారెస్ట్ గార్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అన్నాడు. ఫారెస్ట్ గార్డ్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ నుంచి ఫారెస్ట్రీ ట్రైనింగ్ కోర్స్ అనేది కంప్లీట్ చేసి ఉంటే 10+2 చేసిన తర్వాత మీరు ఈ ఫారెస్ట్ గార్డ్ పొజిషన్కి అప్లై చేసుకోవచ్చు. దీనికి ఫిజికల్ స్టాండర్డ్స్ కూడా ఇచ్చాడు ఫర్ మెన్ అండ్ ఉమెన్. మెన్ చూసుకుంటే మీకు 25 kilometers 4 hours వాక్ చేయాలండి. అండ్ హైట్ అనేది 165 centimeters మినిమం ఉండాలి. చెస్ట్ అన్ఎక్స్పాన్షన్ 79 centimeters వితౌట్ ఎక్స్పాన్షన్ ఇది 79, విత్ ఎక్స్పాన్షన్ 84 centimeters. అలాగే ఫిజికల్ స్టాండర్డ్స్ ఫర్ ఉమెన్ చూసుకుంటే ఇది 14 kilometers in 4 hours అండి. అంటే వాకింగ్ అనేది 14 kilometers 4 hours చేయాలి. అండ్ హైట్ చూసుకుంటే 150 centimeters ఉండాలి. చెస్ట్ చూసుకుంటే వితౌట్ ఎక్స్పాన్షన్ 74 centimeters, విత్ ఎక్స్పాన్షన్ 79 centimeters ఉండాలన్నమాట. ఇది మనకి మినిమం క్వాలిఫికేషన్ డీటెయిల్స్. అండ్ ఫర్దర్గా చూసుకుంటే జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అండి. ఇది ఆన్లైన్ అప్లికేషన్ కాదండి, ఆఫ్లైన్ అప్లికేషన్. మీకు డిస్క్రిప్షన్లో లింక్ పెట్టాను. దాంట్లో మీకు అప్లికేషన్తో పాటు అంటే నోటిఫికేషన్తో పాటు అప్లికేషన్ కూడా ఉంటుంది. అది డౌన్లోడ్ చేసుకొని ప్రింట్అవుట్ తీసుకొని అది ఫిల్ చేసి ఇక్కడ ఇచ్చిన అడ్రస్కి పంపించాలన్నమాట. ది డైరెక్టర్ ICFRE ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, 18th Cross, మల్లేశ్వరం, బెంగళూరు 560003. లాస్ట్ డేట్ ఏది అంటే మీకు అక్కడ రీచ్ అవ్వాల్సింది March 15th అండి. ఈ లోపే మీకు అక్కడ రీచ్ అవ్వాలన్నమాట. మీకు క్రూషియల్ డేటు అంటే ఏదంటే ఏజ్కి అలాగే మీ క్వాలిఫికేషన్కి ఈ లాస్ట్ డేట్ ఏదైతే ఉందో అదే, ఈ లోపే మీకు క్వాలిఫికేషన్ కానీ ఏజ్ కానీ ఎక్వైరీ ఉండాలన్నమాట. ఇంకోటి ఓన్లీ ఇండియన్ సిటిజన్స్ ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేయడానికి అవుతుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఎవరైతే అంటే మోర్ దెన్ 1 పొజిషన్ అంటే 2 పొజిషన్కి అప్లై చేయాలనుకుంటే ఈచ్ పొజిషన్కి సెపరేట్ అప్లికేషన్ ఫిల్ చేసి సెపరేట్ పేమెంట్ కూడా చేసి, అంటే ఫీజు ఉంటుంది కదా, ఫీజు కూడా సెపరేట్గా పే చేసి 2 అప్లికేషన్లు పెట్టుకోవచ్చు అనమాట. ఇంకోటి ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే అన్ని గవర్నమెంట్ సర్వీస్కి ఇచ్చినట్టే SC ST OBC PH క్యాండిడేట్స్కి యాజ్ పర్ గవర్నమెంట్ నామ్స్ ఉంటుంది. అండ్ ఫర్దర్గా చూసుకుంటే గుడ్ క్వాలిటీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ తీసుకొని అది అప్లికేషన్ మీద పేస్ట్ చేసి దాంతోపాటు 3 అడిషనల్ ఐడెంటికల్ ఫోటోగ్రాఫ్స్ కూడా అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి పంపించాలన్నమాట. ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్. ఇంకోటి అప్లికేషన్తో పాటు సెల్ఫ్ అటెస్టెడ్ ఫోటో కాపీస్ కూడా పంపించాలి. ఏవేవంటే క్వాలిఫికేషన్, ఏజ్ ప్రూఫ్, అలాగే ఎవరైతే OBC SC ST ఉంటారో వాళ్ళ క్యాస్ట్ సర్టిఫికేట్స్ అవి పంపించాలి. అండ్ అప్లికేషన్ ఫీజు విషయానికి వస్తే 1000 రూపీస్ అండి. 400 అప్లికేషన్ ఫీజు అండ్ 600 ప్రాసెసింగ్ ఫీజు. ఓకే, టోటల్గా 1000 రూపీస్ పే చేయాలి. PH ఉమెన్ అలాగే SC ST క్యాండిడేట్స్కి ఎగ్జామ్షన్ ఉంది. ఏది అంటే అప్లికేషన్ ఫీజు ఎగ్జామ్షన్ ఉంది, వాళ్ళు ప్రాసెసింగ్ ఫీజు అనేది పే చేయాలి. ఓకే, అంటే మిగిలిన వాళ్ళందరూ 1000 రూపీస్ పే చేయాలి. PH ఉమెన్ SC ST క్యాండిడేట్స్ మాత్రం 600 రూపీస్ పే చేయాలన్నమాట. ఓకే, ఇది కూడా త్రూ డిమాండ్ డ్రాఫ్ట్ ఫ్రమ్ ఎనీ నేషనల్ బ్యాంక్ ఇన్ ఫేవర్ ఆఫ్ డైరెక్టర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పేబుల్ అట్ బెంగళూరు. ఓకే, మీరు DD తీసి అది కూడా అప్లికేషన్తో పాటు అటాచ్ చేసి పంపించాలి. అండ్ ఫర్దర్గా చూసుకుంటే
ఇంటర్వ్యూ ఏమి ఉండదండి ఈ 2 పోస్టులకి, ఎగ్జామ్ మాత్రమే ఉంటుంది. ఎవరైతే గవర్నమెంట్ సర్వీస్లో ఉన్నారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ సబ్మిట్ చేయాలి. ద పోస్ట్ అప్లైడ్ ఫర్ మేబీ ఇండికేటెడ్ ఆన్ ది టాప్ ఆఫ్ ది ఎన్వలప్. అంటే మీరు ఎన్వలప్లో ఏ ఎన్వలప్లో అయితే మీరు అప్లికేషన్ పెట్టి పంపిస్తున్నారో దానిపైన మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ నేమ్ అనేది క్లియర్గా రాయాలన్నమాట. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ చూసుకుంటే మీకు ఎగ్జాము అలాగే మీకు ట్రేడ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఈ టెక్నీషియన్ పొజిషన్ చూసుకుంటే సిలబస్ ఏముంటుందంటే ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశాడు. మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏమి ఉంటాయంటే జనరల్ అవేర్నెస్, మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, అలాగే జనరల్ ఇంగ్లీషు, అర్థమెటిక్ అండ్ బేసిక్ సైన్స్. ఈచ్ పార్ట్ మీకు 20 మార్క్స్ ఉంటుంది. అంటే టోటల్గా 100 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. అది క్వాలిఫై అయిన వాళ్ళకి ట్రేడ్ టెస్ట్ అనేది ఉంటుంది అనమాట. అండ్ ఫర్దర్గా చూసుకుంటే ఫారెస్ట్ గార్డ్ చూసుకుంటే దీనికి సిలబస్ ఏముంటుందంటే ఇది కూడా ఎంసీక్యూ, అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి. జనరల్ అవేర్నెస్, మెంటల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, అర్థమెటిక్, జనరల్ ఇంగ్లీష్ అండ్ సైన్స్ ఆఫ్ ఇంటర్మీడియట్ లెవెల్ అన్నాడు. కెమిస్ట్రీ, ఫిజిక్స్ అండ్ బయాలజీ ఇంటర్మీడియట్ లెవెల్లో మీకు ఈ సబ్జెక్ట్స్ అన్నీ ఉంటాయి. ఇది కూడా ఈచ్ స్ట్రీమ్ 20 మార్క్స్, అంటే ఇది కూడా 100 మార్క్స్ మీకు ఎగ్జామ్ ఉంటుంది. ఇది అయిన తర్వాత మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ టెస్ట్ ఉంటుంది. అంటే అక్కడ మీకు ఫిజికల్ స్టాండర్డ్స్ ఐడి కదా మెన్ అండ్ ఉమెన్కి సపరేట్గా అవి చెక్ చేస్తారనమాట. ఇంకోటి డ్యూరేషన్ ఆఫ్ రిటర్న్ ఎగ్జామ్ ఎంత ఉంటుంది అంటే 3 hours డ్యూరేషన్ ఉంటుంది. టోటల్గా మీకు ఈ స్ట్రీమ్ 20 మార్క్స్ ఉంటుంది, 3 hours డ్యూరేషన్ ఉంటుంది అనమాట. ఓకే, ఈచ్ రైట్ ఆన్సర్ 1 మార్క్ ఉంటుంది. రాంగ్ ఆన్సర్కి 1/4 నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది అనమాట. ఇది కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలి ప్రిపేర్ అయినప్పుడు. ఇవన్నీ డీటెయిల్స్. ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి, డెఫినెట్గా క్లారిఫై చేస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్.